కన్యా రాశి వారికి ఈ నూతన ఏడాది ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా వారికి కలత్ర స్థానమునందు శని అనుకూలంగా సంచరించడం, దశమ స్థానములో బృహస్పతి సంచరించడం, ఇక కన్యా రాశికి వ్యయ స్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. కన్యా రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు రావడం, విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి రావడం, అలాగే కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు వంటివి అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ధనపరంగా మీకు లాభం కలుగుతుంది. కన్యా రాశి వ్యాపారస్తులకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం, లాభదాయకమైనటువంటి సంవత్సరం. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరి బయటకు వచ్చేటువంటి స్థితి కనపడుతుంది. కన్యా రాశి స్త్రీలకి ఇంట్లో శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొంటారు. కన్యా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి మొదటి 3 నెలలు మధ్యస్థం, తర్వాత 6 నెలలు బాగా కలిసి రావడం, ఆఖరి 3 నెలలు అనుకూలం. ఈ రకమైనటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. కన్యా రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా కన్యా రాశి వారికి బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం, అలాగే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు.